నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. 100 మీటర్ల వరకు రాజకీయ నాయకులు ఎక్కడా మాట్లాడకూడదు. వాస్తవమే కానీ నిబంధనల పేరుతో నిప్పుల కొలమిలా ఉన్న టెంటు కింద మీడియా పాయింట్ ఏర్పాటు చేసిన అధికారులు తోక ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలాంటి ఆసరా లేకుండా వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మీడియా ప్రతినిధులను గాలికి వదిలేసి అధికారులు మాత్రం ఏసీల కింద సేద తీరడం రాక్షసానందం కాక మరేమంటారు మహాశయ అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. కొత్త కలెక్టరేట్ కు కిలోమీటర్ దూరంలో టెంటు వేసి మీడియా మీద ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్న జిల్లా యంత్రాంగం ప్రజల బాగోగులు ఏం పట్టించుకుంటుందో వారి అంతరాత్మలకే తెలియాలి. నామినేషన్ల ప్రక్రియ పేరుతో ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రాక్షస పాలనపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ప్రసార మాధ్యమం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక ప్రధానమైన వారధి. నిత్యం 24 గంటల పాటు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రభుత్వం తరఫున అభివృద్ధి చెందుతున్న అంశాలు కావచ్చు, ఇతర అంశాలు, దాంతోపాటుగా అధికారుల మానిటరింగ్ ఎలా ఉంది, అధికారుల పనితీరు ఎలా ఉంది, వాటి మీద ప్రసార మాధ్యమాలే ప్రధానమైన భూమిక పోషిస్తున్నాయి. కానీ ప్రసార మాధ్యమాలు లేనిదే బతకలేని అధికారులందరూ ఇప్పుడు ప్రసార మాధ్యమాలు అంటేనే చాలా చిన్న చూపు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 11 గంటల తర్వాత ఎవ్వరు కూడా అత్యవసర పనులు అయితే తప్ప బయటికి రావద్దు అంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్లే ప్రకటనలు గుప్పిస్తున్నారు. దాంతోపాటుగా పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు. మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటికి రాకూడదు అని చెప్తున్న జిల్లా కలెక్టర్లే దాన్ని తూచి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి, అంటే ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే 18వ తేదీ నుంచి ఈరోజు 23వ తేదీ వరకు చూసుకుంటే గత 5 రోజుల నుంచి కూడా ఖమ్మం జిల్లాలో కలెక్టర్లకు పూచిక పుల్లలా తయారైంది మీడియా వ్యవస్థ. ఎందుకంటే అధికారులని అడిగే హక్కులు మీడియా ఎందుకు కోల్పోయిందో అర్థం కావట్లేదు. 100 మీటర్ల నిబంధన, ఎన్నికల నిబంధన తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సామాన్యుడి మీద ఆధారపడి ఉంది. కానీ ఖమ్మం కలెక్టరేట్లో ఇప్పటికే ఖమ్మం నుంచి 10 కిలోమీటర్లలో కలెక్టరేట్ కట్టారు. అక్కడికి కవరేజ్కి వెళ్ళాలంటే మీడియా ప్రతినిధులు చెమటోడ్చి నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ నామినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్న నేపథ్యంలో 100 మీటర్ల నిబంధన అంటే ఆయన ఛాంబర్ నుంచి డిపిఆర్ఓ ఛాంబర్ వరకు 100 మీటర్ల పరిధి దాటిపోతుంది. కానీ 800 మీటర్లు కిలోమీటర్ దూరంలో ఒక మీడియా సెంటర్ అంటూ ఏర్పాటు చేసి, ఒక టెంట్ ఏర్పాటు చేసి మీ బతుకు మీరు బతకండి, మీ సావు మీరు సావండి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే నిజంగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీడియా వ్యవస్థ. ఎందుకంటే మీరేమో ఏసీ రూమ్లలో కూర్చుంటారు, 24 గంటల పాటు ఏసీ లేనిది మీరు బతకలేరు. కానీ మీడియా సెంటర్లో ఉన్న కెమెరామెన్లు కావచ్చు, టౌన్ రిపోర్టర్లు కావచ్చు, బ్యూరోలు కావచ్చు, ఒక 150-200 మంది రిపోర్టర్లకు ఏర్పాటు చేసిన మీడియా సెంటరు నిజంగా పనికాహార పథకం ఏదైతే ఉపాధి హామీ పథకం దగ్గర కూలీలకు వేసే టెంటు ఎలా ఉందో ఖమ్మం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సాక్షిగా వేసే మీడియా సెంటర్ పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే విశాలమైన భవన సముదాయం ఉన్న కలెక్టరేట్లో ఏ 100 మీటర్లు పెట్టుకున్నా ఒక నిబంధన నిక్కచ్చిగా అమలు చేయాల్సిందే. కలెక్టర్ ఛాంబర్ నుంచి డిపిఆర్ఓ ఛాంబర్ వరకు 100 మీటర్ల పరిధి దాటిపోతుంది. గతంలో నేను 30 సంవత్సరాల నుంచి మీడియాలో పనిచేస్తున్నా, పదుల సంఖ్యలో ఎలక్షన్లు చూసాము. పాత కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్కి మెయిన్ గేట్ మధ్యలో ఒక 100 మీటర్లు అటు ఇటుగా ఉన్న ఆ గేటు వరకు మీడియా లోపలికి ఎలవ్ చేయకుండా, లేదా పొలిటికల్ పార్టీస్ వాయిస్ ఇవ్వకుండా అక్కడికి నిరోధించారు. అది పద్ధతి. కానీ కొత్త కలెక్టర్ ఛాంబర్కి మెయిన్ గేట్కి కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు కావాలని చెప్పి మీడియాను నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే, మీడియా ప్రతినిధులు వడదెబ్బ తగిలినా వాళ్ళ సాగు వాళ్ళు చస్తారులే, వాళ్ళతో మనకేందని ఎందుకంత నిర్లక్ష్యం? కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చు కోసం ఆడిట్ లేని కోట్ల రూపాయలు మీ ఖజానాలోకి వస్తున్నప్పుడు మీకెందుకు ఆ నొప్పి? ఎందుకు మీడియా సెంటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేరు? ఎందుకు దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోలేరు?
కలెక్టరేట్ గేటు దాటిన తర్వాత ఒక టెంట్ వేసి ఒక 2 కూరలు పెట్టి మీ బతుకు మీరు బతకండి అని చెప్పి మీడియాని 5 రోజుల నుంచి నానా నరకయాత్ర పెడుతున్నారు. వడగాల్పులతోటి ఉక్కిరి బిక్కిరవుతూ ఒక పక్కనేమో యాజమాన్యాలు నామినేషన్ ప్రక్రియ కవర్ చేయాలంటూ ఆదేశాలు, మరో పక్కనేమో దిగువ స్థాయిలో చూస్తేనేమో కలెక్టర్ అదే తరహాలో ఉన్నారు, డిపిఆర్ఓ అదే తరహాలో ఉన్నారు. ఎందుకంత నిర్లక్ష్యం? అదే మీడియా లేకపోతే ఒక్క నిమిషం కూడా మీరు బతకలేరు. అటువంటి మీడియాని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అదే డిపిఆర్ఓ కార్యాలయంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసి ఆ 100 మీటర్ల నిబంధనల ప్రకారం ఒక బారికేడ్ ఏర్పాటు చేసి ఇక్కడి వరకు మీ పరిధి ఇది దాటి రాకూడదు అని చెప్పడానికి ఎందుకంత సంకోచిస్తున్నారు? అంటే వాళ్ళ మానాలు వాళ్ళు పోతారు, వాళ్ళ కర్మ కవర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది కూడా కవర్ చేస్తారు. మేము మాత్రం ఏసీ రూమ్లలో ఒళ్ళలోకుండా కొనసాగాలనేది ఒక అధికారుల ఒక సంకుచిత ధోరణి. నిజంగా ఒక అధికారి స్థాయి, జిల్లా స్థాయి అధికారి, నలుగురి మంచి కోరాల్సిన అధికారి ఈ ఈ ఈ తరహాలో మీడియాని వేధించడం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న. చాలామంది అధికారులు ఆ మీడియా సెంటరు టెంట్ హౌస్ చూసి నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు లోపల. కానీ ఏమీ మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంత నిర్లక్ష్యం? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ దృష్టి సారించి మీడియా సెంటర్ అంటే ఏదో ఊరవతల పడేసినట్టు కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక గది కేటాయించి 100 మీటర్లు మీ నిబంధనల ప్రకారమే, ఎన్నికల నిబంధనలు ఒక్క అంగుళం కూడా దాటద్దు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తూ ఒక హాలో ఏదో ఒక పక్కన ఒక నిల్వ నీడ ఉండేటట్టుగా ఒక వడగాల్పులు లేకుండా ఉండేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలి తప్ప గేట్ అవతల ఎక్కడో టెంట్ వేసి మీ కర్మ మీరు అనుభవించండి, మేమేం చేసినా మీరు అడిగే హక్కు మీకు లేదంటే 100 కోట్ల రూపాయలు ఎన్నికల నిర్వహణ కోసం డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులలోనే ఖర్చు పెట్టమని చెప్తున్నాం. మీడియా లేకపోతే మీరు ఒక్కరోజు కూడా 1 గంట కూడా మీరు బతకలేరు కూడా. ఎందుకంటే మీడియా ద్వారానే ప్రజలకు సరైన సమాచారం అందించేది. ఇప్పటికైనా మీడియా వ్యవస్థ మీద మీరు చూపిస్తున్న చిన్న చూపుని పక్కకు పెట్టి ఒక మీడియా సెంటర్ని డిపిఆర్ ఆఫీస్ కార్యాలయం పక్కన కొద్దిగా పద్ధతిగా కెమెరామెన్లకు, టౌన్ రిపోర్టర్లకు ఇబ్బంది కాకుండా, బ్యూరోలకు ఇబ్బంది కాకుండా, వడగాల్పుల దెబ్బ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుతుంది, డిమాండ్ చేస్తుంది.